బ్రేకింగ్ న్యూస్. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్సీఏ మీద సీఎంఓ విచారణకు ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో వేధించిన అంశంపై వివరాలు సేకరించిన సీఎంఓ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. హెచ్సీఏ ఇబ్బంది పెట్టిందని తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియంని తీసుకుంది ఎస్ఆర్హెచ్. ఇందుకోసం హెచ్సీఏకు టికెట్లు ఇస్తోంది. అయితే ఇంకా అదనంగా ఇవ్వాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెదిరిస్తున్నారన్నది ఎస్ఆర్హెచ్ ఆరోపణ. అడిగినవన్నీ టికెట్లు ఇవ్వలేదని మ్యాచ్కు ముందు కార్పొరేట్ బాక్స్ను తాళం వేసి వేధించారని చెప్తోంది. ఇలానే కొనసాగితే తాము హైదరాబాద్ను విడిచి వెళ్లిపోతామని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. హెచ్సీఏ వివాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు, విచారణకు కూడా ఆదేశించారు. మరి దీనికి సంబంధించి ఏం డీటెయిల్స్ ఇంకా తెలియాల్సింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ వేధింపుల వల్ల, థ్రెటనింగ్ వల్ల, ఆయన బెదిరింపుల వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేము సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరొక వెన్యూని మేము తీసుకుంటాం, ఇక్కడి నుంచి కూడా మేము తరలి వెళ్ళిపోవడానికి మేము సన్నాహాలు చేసుకుంటాం అనేది ఎప్పుడైతే ఈ వార్త అనేది బయటపడిన తర్వాత పెద్ద ఎత్తున ఒక సంచలనం అనేది సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పెద్ద ఎత్తున కూడా ఒక గొడవ జరుగుతుంది అనేది కూడా తేటతెల్లమైన నేపథ్యం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి మేనేజర్ త్రినాథ్ ఏకంగా ఒక మెయిల్ పెట్టడము, ఆ మెయిల్ పూర్తిస్థాయి దాంట్లో సారాంశము ఎవరెవరు ఎట్లా బెదిరించారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా తను థ్రెటనింగ్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కార్పొరేట్కి సంబంధించినటువంటి పాసుల విషయంలో కానీ, దాంతోపాటు ఈ కాంప్లిమెంటరీ 3900 సంబంధించిన కాంప్లిమెంటరీ పాసుల విషయంలో కానీ ఏ రకంగా థ్రెటనింగ్ చేస్తున్నారన్న దానిపై కూడా పూర్తిగా ఒక ఈమెయిల్ అనేది రాసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఈమెయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ వస్తున్నటువంటి ఆరోపణలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారు ఎస్ఆర్హెచ్ వాళ్ళని బెదిరించారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, టికెట్ల కోసం వేధిస్తున్నారనే వార్తలు బయటపడడంతో ఆయన పూర్తిగా ఈ వ్యవహారంతో కూడా ఇటు ఎంక్వైరీ చేయాలంటే కూడా ఇప్పటికే డీజీ శ్రీనివాస్ రెడ్డికి కూడా అప్పజెప్పిన నేపథ్యంలో సీఎంఓ కూడా పూర్తి స్థాయిలో కూడా సీరియస్గా ఉంది. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఇంత వివాదానికి రావడానికి కారణాలు ఏమంటాయంతో కూడా మనతో మాట్లాడడానికి మాజీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సెక్రటరీ శేషనారాయణ ఉన్నారు. దశాబ్దాల నుంచి కూడా ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఇక్కడ మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఒప్పందంలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందన్న దానిపై కూడా ఒకసారి మనం మాట్లాడదాం. శేషనారాయణ గారు, చూసి ఉంటారు ఒక మెయిల్ ఇటు ఎస్ఆర్హెచ్ వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి పంపడము, ఆ మెయిల్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సంచలనం మారను, ఏకంగా సీఎంఏ జోక్యం చేసుకుని దీనిపైన విచారణ చేయండి అనేది కూడా ఆదేశించడం ఎట్లా చూస్తారు మీరు? నేను మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన 24 అవర్స్లోనే దాన్ని నోటీస్ని తీసుకొని దాని మీద చర్యలు తీసుకున్నందుకు నిజంగా నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్గా గర్వపడుతున్నాను. ఇటువంటి ఎంక్వైరీలు కంపల్సరీ జరగాల్సిందే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ 2 years నుంచి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు అన్నారు. నేను కూడా 3 years సెక్రటరీ ఉన్నప్పుడు 3 IPLs ఫైనల్స్ కూడా మనం ఇక్కడ చేసాం. ఎప్పుడు కానీ ఎవరితోటి కానీ మాకు ఎటువంటి గలాటా కానీ ఏది డిస్ప్యూట్ కానీ ఉండేది కాదు. అది అగ్రిమెంట్ ప్రకారంగా మనము బిహేవ్ చేయాలి. కానీ దీంట్లో ఎటువంటి అగ్రిమెంట్ చేసుకుంటారంటే మామూలుగా అగ్రిమెంట్ BCCI ట్రైపార్టీ అగ్రిమెంట్ అని ఉంటుందండి. స్టేజింగ్ అసోసియేషన్ BCCI, దాంట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మన రోల్స్ మనకు అసైన్ చేస్తారు. లిమిటెడ్ రోల్స్ ఉంటున్నాయి. లిమిటెడ్ రోల్స్లో అనేది అంటే 10% ఆఫ్ ద టికెట్స్ దట్ ఆర్ ప్రింటెడ్ విల్ గో టు ద స్టేట్ అసోసియేషన్. ఆ స్టేట్ అసోసియేషన్ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక ట్రాన్స్పరెంట్ వేలో దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందులో 220 క్లబ్స్కి టికెట్స్ ఇస్తారు. అది కాకుండా నేను అనేది ఏంటంటే వివాదము 20 టికెట్లు అది కాదు. దీని వెనుక ఇంకా ఏదో పెద్ద విషయం ఉన్నట్టుంది. ఎస్ఆర్హెచ్ కూడా దాన్ని బయట పెట్టలేదని నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీస్ అనేది చాలా పాపులర్ అయిపోయినాయి. కమర్షియల్గా చాలా ఎక్స్ప్లాయిటేటివ్ బిజినెస్
ఆపర్చునిటీగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన వేధింపులు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే ఈ జగన్మోహన్ అనే వ్యక్తి ఆయన ఎలిజిబుల్ లేకున్నా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఒత్తిడి పెట్టి ఆయనను కంటెస్ట్ చేపించి ఆయన సొంతంగా ఒప్పుకున్నాడు, నేను 5 కోట్లు పెట్టి ఈ ఎలక్షన్ గెలిచానని. అసలు ఆయన మెంబరే కాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. మా పాత కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరన్నా ఆఫీస్ బేరర్ పోటీ చేయాలంటే ఒక టర్మ్ కమిటీ మెంబర్గా ఉండాలి, ఒక టర్మ్ ఆఫీస్ బేరర్. సో దీంట్లో ఏమైందంటే సుప్రీంకోర్టు జోక్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. దానికి విరుద్ధంగా ఒక క్లబ్లో ఏదో ఒక మెంబర్గా ఉన్నట్టు చూపించుకొని వచ్చాడు. సో ఇదంతా ఏంటంటే చూస్తూ ఉంటే ఒక గ్రేటర్ స్కీమ్, ఒక స్కీమ్ పన్నాగంలాగా ఉన్నది. ఈ పన్నాగం పన్నిన వాళ్ళు 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 మంత్స్ నుంచి ఎవరు కానీ ఎటువంటి విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇంకా మా ఎంపీ గారు కూడా, భువనగిరి ఎంపీ గారు కూడా 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవకతవకల మీద. దాని మీద వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఈయన మీడియా ఫ్రెండ్లీ అని చెప్పేసి కొన్ని మీడియా హౌజెస్ని తను ఎంబడి పెట్టుకొని ఆయన సెల్ఫ్ ప్రచారం చేసుకొని ఈ విధంగా బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేశారు కాబట్టి విజిలెన్స్ కమిషనర్ గారు తప్పకుండా దీనిలోని లోతులోకి వెళ్ళి దీని కారణాలు ఎవరు, సన్ రైజర్స్ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. 20 టికెట్స్ అంటే ఓ 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయల కోసం ఇంత పెద్ద అలిగేషను మేము వెన్యూ షిఫ్ట్ చేస్తామనేది చాలా ఆశ్చర్యకరము. అంత చిన్న విషయం ఎవరు పట్టించుకోరు. అంటే వాళ్ళు మెయిల్ మీరు చదివి ఉంటారు, దాంట్లో బ్లాక్ మెయిలింగ్ అనే పదం వాడారు, హరాస్మెంట్ అనే దాంతోపాటు థ్రెటనింగ్ అంటున్నారు, ఏకంగా ఒక ప్రెసిడెంట్ మీద. ఈ మూడు వర్డ్స్ ఏదైతే యూజ్ చేశారో, థ్రెటనింగ్ అంటే ఏ విధంగా థ్రెటన్ చేశారు, బ్లాక్మెయిల్ అంటే ఏ విధంగా చేశారు, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళు సన్ రైజర్స్తో పాటు మాకు ఏదన్నా బిజినెస్ ఒప్పందాలు కావాలని కోరారా అనేది కూడా ఆలోచన, డౌట్ వస్తూ ఉన్నది నాకు. అటువంటి చేసి వీళ్ళు ఒప్పుకోకపోయినందుకు వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చేయొచ్చు. వాళ్ళు కూడా ఈ సమయంలో చెప్పుకోలేకపోతున్నారు ఉండొచ్చు. వాళ్ళు దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు అబ్జర్వ్ చేసినంత ఎటువంటి వేధింపులు ఉండొచ్చు? ఒకవేళ హెచ్సిఏ నుంచి ప్రెసిడెంట్ పేరే వాళ్ళు తీస్తున్నారు కాబట్టి వాళ్ళంతా హార్ష్ డిసిషన్తో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింటుంది అంటారు? అవసరం అంటే అది ఎవరైతే అలిగేషన్ చేశారో చిన్న అలిగేషన్ చేసి అంత పెద్ద నిర్ణయం, మేము తెలంగాణ స్టేట్కి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేటటువంటి నిర్ణయం. ఈరోజు ఐపీఎల్ మ్యాచెస్ హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవుతే తెలంగాణ పరువు మట్టిలో కలుస్తుంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. చాలా రెవెన్యూ జనరేటింగ్ బిజినెస్. తర్వాత సెలవుల పీరియడ్లో ఎండాకాలంలో పిల్లలకు కూడా ఎంజాయ్ చేసేది ఉంటుంది. ఫిజికల్గా చూసేది వేరే ఉంటుంది, టీవీలో చూసేది వేరే ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకునేందుకు కారణమైన జగన్మోహన్ రావు మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ వేరే ఏజెన్సీస్ కానీ కఠినమైన ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను బుక్ చేయాలండి, వాళ్ళని అకౌంటబుల్ చేయాలి. లేకపోతే ఇటువంటి బ్లాక్మెయిల్ అనే వర్డ్స్ కానీ వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, థ్రెటన్ చేశారు అని చెప్పిందంటే ఇవన్నీ వేరే ఏదో అంశం, వాళ్ళది ఎజెండా ఉన్నది. ఆ ఎజెండా ఏంటిది అనే దానిలోకి వెళ్ళాలి అని నేను. మీరు సెక్రటరీగా పనిచేశారు, గతంలో కూడా హర్షదేవ్ పనిచేశాడు, ప్రెసిడెంట్గా శివలాల్ యాదవ్ పనిచేశాడు, తర్వాత అజరుద్దీన్ పనిచేశాడు. అప్పుడు ఎస్ఆర్హెచ్తో రానటువంటి గొడవ ఇప్పుడు సడన్గా రావడం ఈ 2 సంవత్సరాల నుంచి అంటే ఏంటి, ఏకపక్షం అయిపోవడమా? వాళ్ళే రాశారు, వాళ్ళు రాసిన లెటర్లోనే రాస్తున్నారు. మేము 18 ఇయర్స్లో లాస్ట్ 2 ఇయర్స్లోనే, వీళ్ళు వచ్చి 8 or 10 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు డెక్కన్ చార్జెస్ ఉండింది. వీళ్ళ పీరియడ్లో ఉన్నప్పుడు నేనే 3 ఇయర్స్ చేశాను కాబట్టి ఐపీఎల్ ఫైనల్స్ కూడా చేశాను. మళ్ళీ ఫ్రెండ్లీ భావంతో చేశాము, వాళ్ళని అకామిడేట్ చేసుకొని చేశాము, వాళ్ళు కూడా అకామిడేట్ చేశారు. చాలా మటుకు ఈ టికెట్ విషయంలో మాత్రం ఇది ఓన్లీ ఒక కవర్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కవర్. టికెట్ అనే అంశం అనేది ఒక కవర్. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో తప్పకుండా ఎంక్వైరీలో బయటపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసిన మటుకు నేను విన్నది ఏంటంటే, హెచ్సిఏ ఆఫీస్ బేరర్స్ దగ్గర నుంచి ఏం విన్నానంటే, వాళ్ళు ఏదో ఫ్రాంచైజీలో పార్ట్నర్షిప్పో షేరో కోరారు అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారు హైదరాబాద్ ప్రెసిడెంటా? హైదరాబాద్ ప్రెసిడెంట్ ద్వారా కోరినట్టు. అన్ఫార్చునేట్లీ
ఈ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా 2 years పీరియడ్ అని చెప్తా ఉన్నారు. సో ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మీరు కనెక్ట్ చేస్తే ఇష్యూస్ ఈ కనెక్షన్ స్ట్రేట్ అవే బీఆర్ఎస్ పార్టీకే పోతుంది. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు చాలా ఇప్పుడు ఇటువంటి బిజినెస్లలో ఏముంటుందంటే వాళ్ళ జీరో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, అంటే అన్అకౌంటెడ్ మనీ ఇది కెన్ బి స్టాష్డ్. ఈ పెద్ద డీల్స్లలో ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే 12,000 కోట్లకు ఉంది. ఏది ఎస్ఆర్ఎస్ టీమ్ వాల్యుయేషన్. సో అది అటువంటి వాల్యుయేషన్ బ్రాండింగ్ వస్తుంది కాబట్టి ఈ ఎవరన్నా దీనికి ఈయనను పాములాక యూస్ చేసుకొని చేశారా, మళ్ళీ ఈయన ఏం చేశాడు అనేది ఎంక్వైరీలో బయటపడుతుంది. మాలాంటి వాళ్ళని కూడా పిలిస్తే తప్పకుండా మా అభిప్రాయం కానీ మా ఒపీనియన్ కానీ మా పీరియడ్లో ఏ విధంగా జరిగిందో అన్ని క్లుప్తంగా మేము బయట పెడతాము. నేను ఫైనల్లీ కోరేది ఏంటంటే కూడా ఆ 3,900 టికెట్స్ కూడా ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి పబ్లిక్ డొమైన్లో పబ్లిక్కి చెప్పాలి. మేము ఇన్ని టికెట్లు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, ఇన్ని టికెట్స్ మెంబర్స్కి ఇచ్చాము, ఈ టికెట్స్ వాడుకున్నాం. నాకు తెలిసింది ఏంటంటే 70% ఆఫ్ ద టికెట్స్ ఆయన కార్నర్ చేసుకొని వాళ్ళ బీఆర్ఎస్ వ్యక్తులకు, బీఆర్ఎస్ అనుచరులకు, వాళ్ళ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో డబ్బులున్న వాళ్ళకి ఇచ్చేసి 5-star ఫుడ్ ఎప్పుడు కని విని ఎరగలేదు. ఫుడ్ కూడా ఐటీసీ నుంచి ఇప్పిస్తున్నారు, ఫ్రీ ఫుడ్. టికెటే ఫ్రీ కాకుండా ఫ్రీ ఫుడ్ కూడా అరేంజ్ చేశారంట. అది చాలా తప్పు. ఇది పిల్లల సొమ్ము కాబట్టి ఏది వచ్చినా కూడా క్రికెట్ కోసం వాడాలి, కానీ తన జలసాల కోసము వాళ్ళ డిన్నర్ల కోసము వాడడం కూడా చాలా పెద్ద తప్పండి అని నేను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఎన్నికైన తర్వాత గతంలో జరిగినటువంటి అవినీతిని నేను ప్రశ్నించాను. దాంతోపాటు అవంతా లేకుండా ఇప్పుడు ప్రక్షాళన చేశాను, నేను అభివృద్ధి చేశాను. ఇవంతా కూడా స్టేడియంలో కొత్త సీట్లు వేయించాను. ఇప్పుడు గతంలో లేకంటే సరికొత్తగా స్టేడియం ఉంది అనేది ఆయన చెప్తున్నారు. అది చూడలేకనే ఓర్వలేకనే నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మెయిల్ వస్తే ఆ మెయిల్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది, దీని వెనకాల పెద్ద కుట్ర ఉందనేది కూడా ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి నాకు నోట్ వచ్చింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? లేదండి, ఆయన ఏదో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుడ్ బి బుక్డ్ ఫర్ ఆయనను బుక్ చేయాలా లా ప్రకారంగా. మెయిల్ వచ్చినప్పుడు రాలేదని చెప్పడం ఎంత పెద్ద అబద్ధం. అంటే దాంట్లో సెక్రటరీ పేరుంది, ట్రెజరర్ పేరుంది. ఆయన ఒప్పుకున్నాడు, సెక్రటరీ ఒప్పుకున్నాడు మెయిల్ వచ్చింది, మేము అది సాల్వ్ చేస్తామని టైమ్స్ ఆఫ్ ఇండియా తోటి మాట్లాడినప్పుడు కూడా ఒప్పుకున్నాడు. ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఈయన ఇంకొకటి కూడా ఉన్నాడు, లాస్ట్ ఇయర్ రికార్డులో ఉన్నాడు. నేను ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ వచ్చినప్పుడల్లా 40 నుంచి 50 లక్షలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి టికెట్లు కొంటున్నాను. అటువంటి వ్యక్తికి 20 టికెట్లు ఏం తగ్గబడ్డాయా? ఆయన ఎట్లా కొంటారు? అన్ని ఆన్లైన్లోనే. ఇప్పుడు వీళ్ళకి సన్ రైజర్స్ వాళ్ళకి చెప్తే బాక్సెస్ ఉంటాయి, కార్పొరేట్ బాక్సెస్. ఈచ్ బాక్స్ 4 lakhs 5 lakhs అంటారు. ఈయన తన సొంత డబ్బులు తోటి కొన్నా అన్నాడు. అసలు ఈయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలా. అసలు ఈయన ఏంటి, వాట్ ఈజ్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఈయనకి ఎందుకు ఇటువంటి ఈ పదవిలో రావాలంటే మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడి మా జీవితం అంతా దారబోసాం క్రికెట్కి. మాలాంటి వాళ్ళు చూస్తే మాకు క్రికెట్ డెవలప్మెంట్ అనేది లేదు, క్రికెట్ను పక్కకు వేశారు, క్రికెట్ టీంలను చేసేసారు, మెంబర్స్ సర్వీసెస్ యూటిలైజ్ చేస్తారు. ఇటువంటి దాంట్లో ఏంటంటే మేము ఉన్నప్పుడు ఏం చేసేవారం అంటే మేము 100 సెక్రటరీస్ని మేము అసైన్మెంట్స్ అని ఇచ్చేవారం, ఒక్కొక్క జాబ్. ఇప్పుడు ఈ జాబ్స్ అన్నీ తన సొంత మనుషులకు, సొంత వ్యక్తులకు ఇచ్చేసుకున్నారు హ్యూజ్ రెన్యూమరేషన్స్కి. ఇప్పుడు వెంకటేష్ ప్రసాద్ అనే ఒక క్రికెటర్, ఆయన ఎలిజిబుల్ కాదు. ఆయన ₹1 కోటి మాట్లాడుకొని ఆయన బౌలింగ్ కోచ్ అని ఆయన 14 days చేసిండు మొత్తం ఇయర్లో. మేము మంచిగా ఎలైట్లో ఉన్న వాళ్ళం ప్లేట్లకు వచ్చేసాం, ఆయన అంతా బయట వాళ్ళని తెచ్చాడు. సో రూటింగ్ ఆఫ్ మనీ కూడా అవుతుంది. ఈయన అంటాడు నేను నా పీరియడ్లో అవినీతి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా వెబ్సైట్ మీద పెట్టాలి, ఎనీ ఎక్స్పెండిచర్ అబవ్ 5 lakhs వెబ్సైట్ మీద పోస్ట్ చేయాలి. నేను ఇప్పుడు కోరుతా ఉన్నాను అన్ని ఎక్స్పెన్సెస్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి. అదే కాకుండా ఇంకొక సురభి ఏజెన్సీస్ అని ఉంది, కేటరింగ్ ఏజెన్సీస్. ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం కేటరింగ్ ఆనే చేస్తూ ఉన్నారు. వీళ్ళ సొంత సంస్థ అది, వీళ్ళ బ్రదరు సిస్టరు ఎవరో ఉన్నారు. సో వాళ్ళు చేస్తూ ఉన్నారు. more than 2-3 crores వర్త్ బిజినెస్ వాళ్ళకి ఇచ్చారు. అట్లా ఉందా క్లాజు ఉందా? ఒక ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మరి ఇట్లా చేయించుకోవచ్చు అట్లా బయట? టెండర్ ప్రాసెస్లో చేయాలండి. టెండర్ ప్రాసెస్లో వాళ్ళు L1 ఉండాలి, L1 ఉంటే చేస్తారు. అది ఏమి ఫాలో కాకుండా ఎవరు L1 ఉన్న వాళ్ళని పక్కకు దోస్తారు. అదే కాకుండా వరల్డ్ కప్ మ్యాచెస్ ఇక్కడ అలాట్ అయినప్పుడు BCCI 120 crores ఖర్చు పెట్టింది. ఏది రీఫర్బిషింగ్ ద స్టేడియం అని చేసినప్పుడు వాళ్ళు ఎల్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. అది ఆ లెక్క కూడా. దాని తర్వాత కూడా
మళ్ళీ మొన్న 5 కోట్లు తీసుకొని నేను ఖర్చు పెడుతున్నానని మళ్ళీ 5 కోట్లు ఖర్చు పెడతాం. ఆ లెక్క అంతా చూపించాలి కదా మెంబర్స్కి. మేమంతా వీఆర్ ఆల్ మెంబర్స్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్. మీకు ఈ ఎంక్వైరీ ద్వారా ఇవన్నీ కూడా చేయాలా. ఆ స్కోప్ ఆఫ్ ఎంక్వైరీని వైడన్ చేయాలా. ఆ స్కోప్ ఆఫ్ ఎంక్వైరీని నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కేవలం ఈ ఆరోపణలు కాదు, ఆ స్కోప్ ఆఫ్ ఎంక్వైరీ ఈ 2 years పీరియడ్లో ఏం జరిగింది, ఎన్ని అవకతవకలు జరిగాయి, అసలు కోట్ల ఎక్కువ ఉన్నారు, గ్రౌండ్స్లో తక్కువ ఉన్నారు వీళ్ళు. అపెక్స్ కౌన్సిల్లో కూడా డిస్ప్యూట్ ఉన్నది, 3 మెంబర్స్ ఒక దిక్కున్నారు, 3 మెంబర్స్ ఒక దిక్కున్నారు. సో ఇదంతా గందరగోళంగా ఉన్నది. కాబట్టి ఈ ఎంక్వైరీ ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ స్కోప్ బ్రాడన్ చేసి ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళను తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు చాలా పెద్ద ఆరోపణ చేశారు, చాలా కీ పాయింట్ అది. ఒక ఫ్రాంచైజ్లో వాటా తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారంటే నిజంగానే ఉంటుందా? అట్లా ఉంటుందా? ఏంటంటే అడగొచ్చు, అది ఎనీబడీ కెన్ అడగొచ్చు. ఇప్పుడు టారెంట్ అనేది గుజరాత్ వాళ్ళు అమ్మేశారు 50% షేరు అలా. సో అది బిజినెస్ డీల్స్ ఉంటాయి. సో ఆ విషయం గిట్లా ఏదైనా ఉండొచ్చు అని నాకు అనుమానం. ఇది 20 టికెట్ల కోసం కొట్లాడడం అయితే కాదు. 20 టికెట్ల కోసం ఎవరు కొట్లాడుకోరు. ఈయన 40 లక్షలు పెట్టి కొనేటైనా 4 లక్షల టికెట్ల కోసం ఎందుకు? వాళ్ళు మేము వదిలేసిపోతాం అనే దానికి వచ్చిండ్రు. ఇప్పుడు డైవర్స్ అనేది అయితే హస్బెండ్ అండ్ వైఫ్ నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా, మీకే డౌట్ వచ్చిందంటే ఎందుకంటే అంత సీనియర్ మెంబర్ మీరు అక్కడ, ఖచ్చితంగా మీకు ఏ సోర్స్ లేకుండా మీరు మాట్లాడరు. తప్పకుండా ఏదన్నా ఉంటుంది. సరే మేము చెప్పింది తప్పుంటే ఎంక్వైరీకి ఎందుకు భయపడాలా? ఎంక్వైరీ కానివ్వండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైంలో ఉన్నప్పుడు ఎన్నో జరిగినాయి ఇటువంటి. 1-2 మనకి ఎన్ని ఎంటికలు ఉన్నాయో అని రోజుకొక స్కామ్ బయటది పెట్టారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీన్ని కూడా వెరీ మైన్యూట్లీ పరిశీలించి అది కరెక్ట్ కాకపోవచ్చు, కాకపోయినా కూడా ఒక ఆరోపణ వస్తున్నది ఎందుకు అనేది ఆ క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ టికెట్లది కాదు, దీని వెనుక వేరేదేదో ఉంది, అది ఏంది అనేది బయటపడాలి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తీరు కూడా మీరు చూశారు. ఒక పక్క హర్షదీప్, శివలాల్ యాదవ్, మీరు చాలామంది ఉద్దండులు అందరూ ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ ప్రెసిడెంట్ని ఎట్లయినా దక్కించుకోవాలని అనూహ్యంగా ఒక ఓటుతో ఈయన గెలవడం పట్ల వెనకాల ఏదో అదృశ్య శక్తి పనిచేసింది బాగా. వాళ్ళ పేరు ఆయన గెలిచిన తర్వాత గెలిచిన సర్టిఫికేట్ తీసుకుపోయి నా కవిత ఎమ్మెల్సీ కాలకాడ పెట్టిండు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని మీరు అందరు చిత్రాల్లో కూడా వేశారు. నేను ఈ గెలుపు నా బీఆర్ఎస్ పార్టీకి, కవితకు, హరీష్ రావుకి అంకితం చేస్తున్నా అనే స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏ రోజు 28 అక్టోబర్ ఆ రోజు ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్లీ వెళ్ళి కవిత ఇంట్లో ఆమె కాలకాడ పెట్టిండ్రు సర్టిఫికేట్. అది సచ్ ఎ బిగ్ ఇన్సల్ట్ టు ద గేమ్ ఇట్ సెల్ఫ్. ఇది నోబుల్ గేమ్. ఎందుకంటే బీసీసీ ప్రెసిడెంట్ పనిచేసే శివలాల్ యాదవ్ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, వీళ్ళందరూకి పని కాంది ఆయన వల్ల ఎట్లా మీకు తెలుసు కదా. నోట్ ఫర్ ఓట్ అనేది ఆయన చేసిండు. ప్రతి ఓటుకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చానని క్లబ్ సెక్రటరీలకు ఇచ్చానని 1 day బిఫోర్ ఎలక్షన్స్ కూడా పార్క్ హయాత్లో ₹1 కోటి పెట్టి డిన్నర్ పెట్టారు. మళ్ళీ ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలండి? మేము సెక్రటరీ అయ్యాము, ₹1 కూడా ఖర్చు పెట్టలే, యునానిమస్గా అయ్యాం. మేము కష్టపడ్డాము, మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. సో కాబట్టి దీంట్లో డీప్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఈవెన్ ఇంటూ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. ఇప్పుడు మన లాలో ఏమున్నదంటే ప్రొవిజన్ ఈజ్ దేర్. ఇవాళ ఎంక్వైరీ పెట్టినామంటే ఇవాళ విషయాలే కాదు, పాతవి కూడా తీయాలా, పాతవి కూడా చూడాలా. అట్లాగే చాలా ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఏసీబీ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, ఈఎన్వై రిపోర్ట్స్ ఉన్నాయి, డెలాయిట్ రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో ఆరోపణలు ఎదుర్కొంటాను. ఈడీ ఎంక్వైరీ కూడా వేరేది అజరుద్దీన్ టైంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఈ అంశాన్ని తప్పకుండా సీరియస్గా తీసుకొని ఎవరెవరైతే దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, శివలాల్ యాదవ్ గారు ఉన్నారు, ఫార్మర్ పిసిసిఐ ప్రెసిడెంట్ కూడా చేశారు, అటువంటి వాళ్ళను కూడా పిలిపించి అభిప్రాయం తీసుకొని వాట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తా ఉన్నాను, మేబీ నేను నా కాన్షియస్ అయితే ఒప్పుకుంటలేదు. ఏది ఈ 20 టికెట్ల కోసం ఈ కొట్లాట అవుతుంది అనేది అయితే ఇది అనమాట. అంతే. గ్లాస్ పాల కోసము పాల ఫ్యాక్టరీ తగలబెట్టుకోడు ఎవడు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు అసోసియేషన్లో ఉన్నారు, ఎప్పుడు మీకు ఇంటర్నల్గా అసోసియేషన్లో ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఎస్ఆర్హెచ్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు అయితే బయటకు రాలేదు. అసలు రావండి. ఎందుకు వస్తాయి? మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. మాదే లిమిటెడ్ పని ఉంటుంది మాది. ఏమైనా హాస్పిటాలిటీ చూడాలా, మీడియాకి ఫుడ్ పెట్టాలా, మా క్లబ్ సెక్రటరీస్కి ఇచ్చిన టికెట్లు ఇచ్చేయాలి అంతే తప్ప ఇక వేరేది ఏముండదు. జనరేటర్స్లో డీజిల్ కొనిపోయాలా,
దానికి ఏదో ₹1 కోటి ఇస్తారు, అందులో కూడా చాలా అవినీతి జరుగుతుంది. అది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. 20,000 లీటర్ డీజిల్ తెచ్చి 80,000 తెచ్చినామని రాసుకుంటాం. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి, ఇప్పటి నుంచే కాదు చాలా కాలాల నుంచి జరుగుతూ ఉన్నాయి. సో ఆ అవినీతి కాకుండా ఈ ఆరోపణ ఏదైతే ఎస్ఆర్ఎస్ సన్ రైజర్స్ పెట్టారో అది ఆ జగన్మోహన్ రావు మీద కాదు, ఇన్స్టిట్యూషన్కే చెడ్డ పేరు. అది మా ఇన్స్టిట్యూషన్కి చెడ్డ పేరు, తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు, తెలంగాణ ప్రజలకు అన్యాయం. మేము వెళ్ళిపోతాము అని బెదిరించే వరకు వచ్చిందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ డైవర్స్. ఏదో ఒక నేను చిన్న మాట అన్నందుకు డైవర్స్ అని తీసుకోరు కదా. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కల్మినేషన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, డిసగ్రిమెంట్స్ ఉంటాయి, అలా ఉంటాయి. కాబట్టి దీంట్లో తప్పకుండా ఏదో కోణం, ఫ్రాంచైజీ కాకుండా వేరే కోణం ఏదన్నా ఉండొచ్చు అని మేము భావిస్తూ ఉన్నాము. ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నాడంట, వాళ్ళు ఎక్కువ టికెట్లు ప్రింట్ చేస్తే ఉప్పల్ పోలీస్ స్టేషన్ 100 యార్డ్స్లోనే ఉన్నది, పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఇవ్వండి, ఎక్కువ టికెట్స్ ప్రింట్ చేస్తున్నారు, ఎక్కువ మందిని లోపట్టుకు. అసలు అది ఒక బిల్డింగ్ అండి, ఆ స్ట్రక్చర్లో ఎంత లోడ్ తీసుకోవాలో అనేది ఆర్ఎన్బి వాళ్ళు చెప్తారు. మేము సమ్మర్ టైంలో ఎక్కువ లోడ్ అయితే నాయిస్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఒక 3,000-4,000 టికెట్స్ తక్కువనే మేము ప్రింట్ చేస్తాం. ఫుల్ స్టేడియం ఉన్నప్పుడు ఆ లోడ్ పడుతుందని. సో తీసుకుంటాం, ఐఐటి నుంచి కానీ ఐఐటి రూర్కి నుంచి మేము తీసుకుంటాం. మేము ఉన్నప్పుడు కూడా స్ట్రక్చరల్ స్టెబిలిటీ కూడా తీసుకుంటాము, ఫైర్ ఫైటింగ్ తీసుకుంటాము, వాటర్ అవైలబిలిటీ తీసుకుంటాము. ఆల్ దీస్ థింగ్స్ వీ టేక్ కేర్. అవన్నీ పక్కన పడేసి ఏదో ఈయన పెత్తనం చెలాయించి ఏకపత్యం ఇంకోటి నన్ను ఒక మీడియా మ్యాన్ని ఎమ్మడి పట్టుకొని ఒక కెమెరా పట్టుకొని ఏవైతే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాలో అందులో కూడా వెళ్ళిపోయారు. రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, యాంటీ కరప్షన్ యూనిట్ వాళ్ళు ఉంటారు, అంటే ప్లేయర్స్ని అప్రోచ్ కాలేరు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఫోన్స్ తీసుకోలేదు, కెమెరాస్ తీసుకోలేదు. అటువంటి ఏరియాస్ పిఓసి ఏరియాస్ అంటారు. అక్కడ దానికి ఒక కమిషనర్ ఉంటాడు, బీసీసీఐ యాంటీ కరప్షన్ హెడ్ అని. ఆయనను పక్కకు దోసేసి ఈయన కెమెరామెన్ ఆయన ఎంబడి ఒక కెమెరాని తీసుకొని పోయి అక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు లోపల కూర్చొని. పోవద్దు, ఆ ఏరియాస్ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్. నేను ప్రెసిడెంట్ అనుకుంటే నువ్వు ఓనర్ కావు కదా, నీ ప్రెసిడెంట్షిప్పే డౌట్ఫుల్ ఉన్నది. అది ఆ సంపత్ కుమార్ ఎట్లా ఆయనని పర్మిట్ చేశారో మేము కోర్టులో కూడా వేసాము, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ కోర్టులో ఎన్ని కేసెస్ ఉన్నాయంటే అది హియరింగ్ వచ్చే వరకే వీళ్ళు ఏదో మళ్ళీ పోయి ప్లీడ్ చేసుకొని మళ్ళీ డేట్స్ తీసుకొని లాస్ట్ 1 year నుంచి సుప్రీంకోర్టులో దాన్ని హియరింగ్కి రాకుండా చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు 3,900 టికెట్లు మీ దగ్గరకు వచ్చినాయి, ఒక ప్రెసిడెంట్గా సెక్రటరీకి వచ్చినాయి. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎట్లా ఎన్ని ఉంటాయి? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. క్లబ్ సెక్రటరీస్ అని ఉంటారు. మా దగ్గర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లెక్క ఎవరెవరు మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, తర్వాత లోకల్ అర్బన్ కార్పొరేటర్స్ కానీ వాళ్ళకి కానీ, లోకల్ ఎమ్మెల్యేస్కి కానీ 2 tickets 4 tickets గుడ్ విల్ కోసం మాకు ఇయర్ లాంగ్ మేము వాళ్ళతో పనిచేస్తాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మనకు సెక్యూరిటీ సేఫ్టీ ఇస్తారో పోలీస్ వాళ్ళకు కూడా మేము వాళ్ళ వెల్ఫేర్ ఫండ్కి వాళ్ళు 20 lakhs ఎవ్రీ మ్యాచ్కి మేము ఇస్తాం. అంటే ఆ పోలీస్ ఫ్యామిలీస్కి పోతుంది. తర్వాత వి ప్రొవైడ్ ఫుడ్ ఫర్ దెమ్, అన్నీ చేస్తాం. సో ఇట్ ఈస్ అ మ్యూచువలీ అగ్రీడ్. సో అది ప్రాసెస్ జరిగేటప్పుడు బయట పెట్టమని అడుగుతున్నా నేను. ఆ 3,900 టికెట్స్ ఎవరికి ఇచ్చారో బయట పెట్టమని ఎగ్జాక్ట్లీ నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పిన డిపార్ట్మెంట్లు ఎవరికి అడిగినా మాకు టికెట్లు సరిగా రావట్లేదు, చాలా వరకు తక్కువ వస్తున్నాయి అనేది ఈయన మీద ఆరోపణ. ఈయన అంటాడు ఏమంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇవ్వట్లేదు అనేసి ఈయన అంటారు. ఏం జరిగి ఉంటుందని? సార్ ఇప్పుడు అది ఎస్ఆర్ఎస్ వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఎండ్ ఆఫ్ ద డే ద గేమ్ ఈస్ గ్రేటర్ దెన్ ద ఇండివిజువల్స్. పాసెస్ డిమాండ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అనేది ప్రెసిడెంట్ కానీ అపెక్స్ కౌన్సిల్ బాధ్యత. ఈసారి ఎస్పీడీసీఎల్ వాళ్ళకి 6 ఇచ్చినప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో 4 ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి ఎవరికి ఇయ్యని వాళ్ళనో అడ్జస్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. కాంప్లిమెంటరీస్ది దే మిస్యూజ్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ చేశాడు ఈయన. 600-700 టికెట్లు ఈయన సొంతంగా పెట్టుకున్నారు. మీరు కావాలంటే వేరే ఆఫీస్ బేరర్స్ని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. వీళ్ళు కార్పొరేట్ బాక్సెస్లలో ఐటీసీ ఫుడ్ వాళ్ళ బాక్స్లలో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ రిలేటివ్స్నే పెట్టుకోవడం. మీరు క్లబ్ సెక్రటరీస్ ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే క్లబ్స్లో ఉన్నారో వాళ్ళకి చేశారు. మేము ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, 3 boxes ఇన్స్టిట్యూషన్స్కి అలర్ట్ చేసేవాళ్ళం. ఆ ఇన్స్టిట్యూషన్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి అలర్ట్ చేసేవాళ్ళం. ఎవ్రీ మ్యాచ్కి 3 లెక్క. సో ప్రెసిడెంట్ బాక్స్ ఉన్నది, ప్రెసిడెంట్ వాళ్ళు ఇచ్చేశారు. అదేవిధంగా సీఎం బాక్స్. ఫైనల్గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం మంచిది అంటారు. చాలా మంచిది. అది నిన్ననే నేను కోరాను,
నేను మరీ ఒకసారి ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. ఇంత ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నందుకు హైదరాబాద్ ప్రజలు కానీ హైదరాబాద్ ఎవరు తెలంగాణ ఆయన హర్షిస్తారని కూడా నేను కోరుతాను. సో ఇది శేషనారాయణ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక తీవ్ర ఆరోపణలు కూడా చేసినప్పుడు నేపథ్యంగా పడితే ఏదో ఒక చిన్న 20 టికెట్లు 30 టికెట్ల కోసం వెన్యూను మార్చుకునే అంత సీన్ అయితే ఉండదు. దీని వెనకాల పెద్ద ఎత్తున ఏదో దాగి ఉంది, విషయం దాగి ఉంది. ఆ విషయాన్ని బయటకు తీసుకురావాలి ఈ ఎంక్వైరీ అనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.